లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టగా బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు, అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలోకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్ల వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క పొట్ల వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కథలు లేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా వెధవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కాంతి మరి నాగులు ఆ కర్రలా పట్రా. బాబు అసలేం జరిగిందంటే, రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికి వస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదమా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలేంటి అమ్మగారు? శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. కేవలాలుగా గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలేగానే దిగి తావు. ఏమైందండి? బందైంది, అడు చూసావు దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, 5-6 శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 నెలలు దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలస్యం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెధవ ఉండడావిడ అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా తెస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి.
పారు వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచ తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా? అది అది పద, నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద. కాదా? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అర్థమవుతుంది, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్రా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి, మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఇదిగో, దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? ఏం తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. అల్వా అల్వా అల్వా. ఛీ,